మరి చేయలేకపోయాడంటే ఆయన ప్రభుత్వంలో ఏ సిస్టంలో అయినా కూడా అదే విధంగా ఉందని చెప్పేసి పరిచర్య వేదికకి సభాధ్యక్షులుగా ఉన్న పంచాయతీ మినిస్టర్గా మన లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు ఆ లైట్ని ఇంతవరకు ఆర్పే దమ్ము జగన్మోహన్ రెడ్డి లేదని చెప్పి ఎందుకంటే అట్లా ఆర్పలకు పోయాడు 5 సంవత్సరాల నుంచి కూడా. ఏ గ్రామానికి వెళ్ళినా కంటిన్యూస్ పగలు నైట్ ఎరుగుతూనే ఉంటాయి. అంటే ఈయన ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం మేము 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మాకు పెద్దగా చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ చేశాడు. ఆయన ఇప్పుడు నేను చేస్తానని ముందుకు వచ్చాడు ఆయన. అందుకని ఆయన చేశాడు కాబట్టి చేస్తాడని నమ్మకం. చాలా ఉద్యమాలు వచ్చింది వెళ్ళిపోయినాయి. కానీ ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి మీకు నేను పెద్దన్నగా ఉండి మీతో పాటు నేను కలిసి పనిచేస్తానని చెప్పి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు. ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మేము తిరిగి అధికారంలోకి రాకపోతే ఈ పథకాలన్నీ రద్దు అయిపోతాయి కాబట్టి తిరిగి మమ్మల్ని గెలిపించమని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా ఒక్క సంక్షేమ పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అమలు కాబడడం లేదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడు లేదు. ఒక చేత్తో 100 రూపాయలు ఇచ్చి ఇంకొక చేత్తో 1000 రూపాయలు దోసేటువంటి ఒక దుర్మార్గకరమైన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం. ఈ ముఖ్యమంత్రి చెప్తాడు బీసీ సాధికారిత సాధించానంటాడు, మహిళా సాధికారిత సాధించానంటాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించానంటాడు. 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించలేనటువంటి వ్యక్తి భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి తెప్పించి మరొక ముఖ్యమంత్రి లేడు. చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించారు. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత సాధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రమోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలను స్థాపించడం ద్వారా, రుణాలు మంజూరు చేయడం ద్వారా మహిళా సాధికారిత సాధించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ ముఖ్యమంత్రి సొంత తల్లిని చెల్లిని మెడపెట్టికి బయటికి గెట్టినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో మిగిలినటువంటి మహిళలకు ఏ విధంగా న్యాయం చేస్తాడనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా చేయాలా దయచేసి. అదేవిధంగా బీసీ సాధికారత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీల్లో పెద్ద ఎత్తున చైతన్యవంతం కలుగజేసి బీసీలకి స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున రిజర్వేషన్ అమలు చేసి ఈ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావడానికి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కాదా అని నేను అడుగుతాను. ఈ ముఖ్యమంత్రి కలిసి ఉన్నటువంటి బీసీ సంఘాల్ని 56 కులాలుగా విడదీసి చైర్మన్ నియమించి కుర్చీ లేదు, కార్యాలయం లేదు. ఇది బీసీలను అమానపరచడమా, బీసీ సాధికారిత సాధించడమా అని మేము అడుగుతాం. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని గద్దెదించాలా. ఈ రాష్ట్రంలో కనుచూపు మేరలో అభివృద్ధి కనపడేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం మారాలా. అగమ్య గోచరమైపోయింది. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి పోయింది. వేళ తిరిగి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మరి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులకి రాష్ట్రం అంతా, జిల్లా అంతా, ఈ జిల్లాలో ఈ అసెంబ్లీలో పితాని సత్యనారాయణ గారు పితాని ఆచంట అసెంబ్లీకి అభ్యర్థిగా ఉన్నారు కూటమి తరఫున. నేను భారతీయ జనతా పార్టీ తరఫున కూటమి తరఫున పార్లమెంట్కి ఉన్నాను. మా ఇద్దరికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపి మాఫియా డబ్బు, రియల్ ఎస్టేట్ దందాల డబ్బు ఇవాళ ప్రజలకు పంచిపెట్టబోతా ఉన్నారు. ఇవాళ కూడా ఇక్కడ ఇసుక వ్యాపారం నడుస్తుందంటే పూర్తిగా ఏదైతే పోలీసులు యొక్క, లేకపోతే విజిలెన్స్ యొక్క, లేకపోతే మైనింగ్ డిపార్ట్మెంట్ యొక్క అసమర్థత కారణంగా ప్రభుత్వం యొక్క అనుకూల వైఖరి ఆయా శాఖలు అవలంబించిన కారణంగా నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఎన్నికల అనంతరం ఇవాళ నడిచేటువంటి ఇసుక మాఫియా ఏదైతే ఉందో, ముఖ్యంగా మన ప్రాంతంలో మద్యం మాఫియా కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంది.
వీటిని అరికేటువంటి ప్రయత్నం పెద్దలు పితాని గారి సత్యనారాయణ గారి ద్వారా మేము కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్తాం.